జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వ్యవసాయదారులకు తీరని నష్టం చేస్తున్నారు. సాగునీరు అందించే మోటార్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను, అవసరమైతే ఎత్తిపోతల పథకాలను ధ్వంసం చేసి మరీ కాపర్ వైర్లను ఎత్తుకుపోతున్నారు. ఫలితంగా వేల రూపాయలు వెచ్చించినటువంటి రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడు. దొంగలాట కట్టాల్సినటువంటి పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో వరుస చోరులపై ప్రత్యేక కథనం. జగిత్యాల జిల్లాలో దొంగతనాలు కామన్ అయిపోయాయి. కానీ దొంగలు తమ పందా మార్చారు. కేవలం ఇండ్లలో చోరీలే కాదు, వ్యవసాయ బావి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు సైతం ధ్వంసం చేసి రాగి తీగలు ఎత్తుకెళ్తున్నారు. లక్షల విలువ చేసే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లతో వేలాది రూపాయలు లాభం పొందుతున్నారు. మరి ఈ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం చోరీ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? జగిత్యాల్లో వరుస ఘటనలపై అధికారులు ఎందుకు స్పందించట్లేదు? దీనిపై నిఘా ఎందుకు లేదు? ఒకసారి రైతులతో మాట్లాడదాం. గ్రామ స్థాయిలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది, ఎన్ని చోరీలు జరిగాయో ఒకసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. ఒకవైపు ఇండ్లల్లో దొంగతనాలు కామన్ అయ్యాయి. పగలు రాత్రి తేడా లేకుండా జిల్లాలో యథేచ్ఛగా చోరీలు కొనసాగుతున్నాయి. మరోవైపు తాజాగా దుండగులు వ్యవసాయానికి ప్రధానమైన నీటిని అందించే వ్యవసాయ మోటార్లు, విద్యుత్ను అందించే ట్రాన్స్ఫార్మర్లపై కన్నేశారు. అర్ధరాత్రిలో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ వాటిలోని రాగితీగను అపహరించుకుపోతున్నారు. మార్కెట్లో రాగితీగకు అధిక ధర ఉండడంతో ఇష్టారీతిగా అపహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లను సకాలంలో మరమ్మతులు చేయాల్సిన అధికారులు నెలల తరబడి జాప్యం చేస్తుండటంతో రైతన్నలు కార్యాలయాల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. అవసరమైతే చందాలు వేసుకుని మరమ్మతులు చేసుకునే దుస్థితి ఏర్పడింది. అసలే పెట్టుబడి సాయం సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల ఖర్చులు తడిసి మోపడే అప్పుల పాలవుతున్నారు. ఇది మా రైతులకు 1500 ఎకరాలకు వాడుతుంది. దీనివల్ల రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పంటల సీజను, నాట్లేసే సీజన్ ఉన్నది. ఒక్కొక్క దానికి 10 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. దీన్ని అధికార యంత్రాంగం కానీ, మంత్రి గారు కానీ చొరవ తీసుకొని రైతులకు నష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపించి మా రైతులకు మేలు చేయాలని కోరుచున్నాం. కినాల్లో పెట్టిన మోటారు దొంగలు పైపు కోసుకొని మోటార్ ఎత్తుకపోయారు. ఈ మోటార్ కాకుండా వైర్లు కూడా కోసుకపోతారు దొంగలు, కేబుల్ వైరు. దీన్ని అంటే ఎట్లా అంటే మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ప్లాన్ చేసి దొరకబట్టాలనుకుంటున్నాం, కానీ సీసీ కెమెరా పెట్టలేదు. ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే మోటార్ దొరకలేదు. ఈ బాగా రోజులు అవి జరగబట్టి ఖచ్చితంగా మోటార్లు, కేబుల్ వైర్లు కట్టేసుకపోతారు, మోటార్లు ఎత్తుకపోతారు. ఇటీవల జగిత్యాల జిల్లాలోని అనేక మండలాలు, గ్రామాలతో పాటు ఎస్ఆర్ఎస్పీ కాల్వ నుంచి అమర్చుకున్న మోటార్లను ధ్వంసం చేసి దొంగలు రాగితీగల్ని చోరీ చేశారు. మచ్చుకు ఇటీవల జరిగిన దొంగతనాల్ని పరిశీలిస్తే ధర్మపురి నియోజకవర్గంలో దమ్మన్నపేట ఎత్తిపోతల పథకాన్ని టార్గెట్ చేశారు. కాలువల వెంబడి ఉండే భారీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పూర్తిగా ధ్వంసం చేసి కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. వీటిని తిరిగి పునరుద్ధరించాలంటే సుమారు 15 లక్షల వ్యయమవుతుందని అంచనా వేసిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు కొద్ది నెలల క్రితం తిమ్మాపూర్, జైన గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి 2 చోట్ల 36 లక్షల విలువ గల కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. తాజాగా చేయడంతో పాటుగా విద్యుత్ సరఫరా నిలిపివేసి లక్షల విలువైన రాగితీగల్ని అపహరించారు. వందలాది ఎకరాలకు సాగునీరు నిలిచిపోవడంతో ఎత్తిపోతలపై ఆధారపడ్డ రైతులు లబోదీబోమంటున్నారు. ఇప్పటికీ 3 మోటార్లు పోయినాయి. 3 3HP మోటార్లు పోయినాయి. పోలీస్ స్టేషన్ లో కూడా 2 సార్లు కంప్లైంట్ చేసిన, దాని మీద ఏం స్పందించలేరు. ఒక ఆయన ఇంతకు దొరికితే పట్టుకపోయి అడుగుమని చెప్తే కూడా ఆయన మేము తీయలేరు అన్నారు, మళ్ళీ వదిలిపెట్టేసిండ్రు. మరి నిన్న నైటే ఈ వెలుగులో మా కినాలకు ఉన్న మోటార్లు దాదాపుగా 10 మోటార్లు కోసుకుపోవడం, ఎత్తుకుపోవడం జరిగింది. దాంతోపాటు మిగిలిన ఒక 20 మోటార్లై కేబుల్ వైర్లు కూడా కోసుకుపోవడం జరిగింది. దీనివల్ల ఒక్కొక్క రైతుకు 30,000 నష్టం జరుగుతుంది. వైర్కు కానీ మోటార్ కానీ 30,000 అయితే మరి అందులో దేవుని దయలేక మాకు వర్షాల వలన కూడా నష్టం జరుగుతుంది. అంటే ఈ దొంగల వలన కూడా మాకు నష్టం జరిగి మరి రైతులు ఎలా బాగుపడాలో ఒకసారి ఆలోచించాలి. వ్యవసాయానికి నీరందించే మోటార్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్ చోరీ జరిగిన చోట్ల ఒక్కో రైతుపై సుమారు 60,000కు పైగా అదనపు భారం పడుతోంది. పెరిగిన వ్యవసాయ ఖర్చులే భరించలేని అన్నదాతలు ఇంత భారీ మొత్తం తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. మరోవైపు సకాలంలో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు కాక పూర్తి స్థాయిలో పంట చేతికి అందక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక కాపర్ దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన పోలీసులు కనీసం చోరీ సొత్తును రికవరీ చేయలేకపోతున్నారని ఆరోపణలున్నాయి.
కనీసం దొంగతనాల్ని పట్టించుకోకపోవడంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం నిందితుల్ని పట్టుకుంటున్నామని చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు వ్యయం సుమారు 5 లక్షల వరకు ఉంటుంది. ఒక్కో దాంట్లో 15 కిలోల వరకు రాగితీగ దొరుకుతుంది. ఇది మార్కెట్లో కిలోకు 3,000 వరకు ధర పలకడంతో దొంగల కన్ను వీటిపై పడింది. ఒక్క ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి చోరీ చేస్తే 40,000 రూపాయల వరకు డబ్బు వస్తుండడంతో దుండగులు వీటిని టార్గెట్ చేస్తూ రైతుల్ని నిండా ముంచుతున్నారు. దొంగిలించిన కాపర్ వైర్లను బరంపురం, కటక్, జైపూర్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. కాగా దొంగల నుంచి రాగితీగలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట ధర్మపురి, మెట్పల్లి, కొరుట్ల అలాగే జగిత్యాల కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక చోట ఈ విద్యుత్ మోటార్లు అలాగే ట్రాన్స్ఫార్మర్ల చోరీ ధ్వంసం కొనసాగుతూనే ఉంది. కానీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఇప్పటి వరకు పట్టించుకునే నాదులు లేడు, ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదు. కాదు కదా మరి మరమ్మతులు చేయాల్సినటువంటి అధికారులు దానిపైన నెలలు గడిచినా కూడా ఆ మరమ్మతులు చేయట్లేదు. దీంతో రైతన్న ఆగ్రహిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. వారి పంట పొలాలు కూడా ఎండిపోతున్నాయి. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే రైతులకు వ్యవసాయ భారం పడుతుండగా ఇటు అదనంగా ఈ మరమ్మతుల భారం కూడా ఒక్కొక్కరిపై పడడం అనేటువంటిది అత్యంత బాధాకరం. దీనిపై కట్టడి చేయాలని అయితే జిల్లా వ్యాప్తంగా రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.